రేయ్ మీరెటెల్ ఆడుకోండ్రా. మేమెందుకు వెళ్ళాలి, మీరే వెళ్ళొచ్చుగా. ఏంట్రా వాయిస్ లెగుస్తుంది? నేనెవరో తెలుసా? శంకర్ పైల్వాన్ కొడుకుని. తిక్కరేగిందంటే పొడుస్తా. ఎలాండే? రేయ్ వాడు రౌడీ కొడుకు కాబట్టి కత్తి తీసుకొచ్చాడు. నువ్వు పోలీస్ కొడుకు కదా, వెళ్ళి గన్ తీసుకురా. గన్నా ఊరికే బెదిరించడానికి. రోజు ఇలానే పోనీ అని వదిలేస్తే వాళ్ళు రోజు బెదిరిస్తారా? నువ్వు ఒకసారి గన్ను తేరా. అవునరా, వెళ్ళి ఒకసారి గన్ను తేరా. ఈసారి ఎలాగైనా లేకపోతే మన మాట వినర్రా. వెంటనే ఈ గ్రౌండ్ వదిలేసి వెళ్ళిపోండ్రా. వెళ్ళకపోతే చేస్తారు. సారీ డాడీ. డాడీ చెప్పేది వినండి. డాడీ వద్దు డాడీ. డాడీ కొట్టండి డాడీ. అయ్యో డాడీ వద్దు డాడీ. డాడీ ఎందుకండి వాడు కొడుతున్నారు? డాడీ వద్దు డాడీ, కొట్టండి డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. డాడీ ఏంటి మీరు చేస్తున్న పని? ఒక పశువాడిని పట్టుకుని పశువుని మాట్లాడి మాట్లారా? ఆగు మీనాక్షి ఆగు. అసలు వాడు ఏం చేశాడో తెలుసా? ఒక పోలీస్ ఆఫీసర్గా వాడు చేసిన తప్పుకి శిక్షించాల్సి వస్తే జైలుకు పంపుండేవాడిని. ఏమంటున్నారండి మీరు? అవును, వీడేం చేశాడో తెలుసా? నా రివాల్వర్ తీసుకుని తోటి కుర్రాలని బెదిరించాడు. పొరపాటున బుల్లెట్ ఎవరికైనా తగిలుంటే వాట్ కుడ్ హావ్ హ్యాపెండ్. మీనాక్షి ఏంటండి? మీనాక్షి, వాడు బుల్లెట్స్ తీసేసి పొట్టి గన్ తీసుకెళ్ళాడు. అయ్యో తప్పు చేశాను. వాడిని అపార్థం చేసుకున్నాను. ఆ విషయమే చెప్దామనుకుంటే వినిపించుకోకుండా చూడండి ఎలా కొట్టాడో. ఇక్కడ నుంచి నన్ను ఒక దొంగని చూస్తాడు. నేను ఇంటికి వెళ్ళను, ఊరు వదిలి వెళ్ళిపోతాను. వదిలేండి. పోసున్నాడా? లేడండి, వాడు ఉదయం నుంచి కనిపించట్లేదు. అయ్యో బాస్ కూడా కనిపించట్లేదంటండి. గన్ను తీసుకురమ్మని మేమే చెప్పాం అంకుల్. వాడు తప్పేం లేదు. వాడు చెప్తున్నా వినకుండా మీరు కొట్టారంట కదా, అందుకే ఊరోజులు వెళ్ళిపోయాడు. చూడండి సార్, శరీరానికి తగిలిన గాయాల్ని నయం చేయగలం కానీ మనసుకు తగిలిన గాయాల్ని మాత్రమే ఏం చేయలేం సార్. ఆమె మళ్ళీ మామూలు మనిషి కావాలంటే బాబుని మీరు తీసుకురావాలి. తప్పిపోయిన వాడి గురించి వెతకచ్చు, కానీ పారిపోయిన వాడిని ఎక్కడని వెతకబట్టారు డాక్టర్. నేను ఆవేశపడ్డాను, తప్పే. కానీ వాళ్ళ అమ్మే చేసింది. చిన్న వయసులోనే అర్థం లేని ఆవేశాలకు పంతాలకు పోయి కన్న వాళ్ళని లెక్క చేయని వాడు నాకు అనవసరం. నాకు నా భార్య ముఖ్యం. ఆమెను ఎలాగైనా కాపాడండి ప్లీజ్. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తాపా. మసాలం అంటే తేలా మీఠా ముత్తే ఎత్తాపా.